వాడిని గృహస్థు చేయాలంటే ఇంకో యజ్ఞోపవీతం ఇవ్వాలి. అంటే గృహస్థ ఆశ్రమ యోగ్యత కావాలి అంటే ఇంకో 3 ముళ్ళు అంటే 3 పోగులున్నటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆ విధంగా స్వామివారి యొక్క గృహస్థ ఆశ్రమ యోగ్యత ఆశించడం కోసంగా అత్తమామలు కూడా ధారణ చేయించాలి. అలా చేయించాలి అనుకుంటే వాళ్ళ యొక్క గోత్రనామాలన్నీ కూడా గోత్రం. అసలు ఆయన పుట్టుకెళ్ళేటువంటి వాడు ఆ చతుర్ని వేదం అజాయమానో బహుదా విజాయతే అంటూ మనం మంత్రపుష్పం చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాం. అజాయమానో బహుదా విజాయతే అంటే పుట్టుకెళ్ళేటువంటి ఆ స్వామికి మన కోసం పుడతాట. అంతే, మన కోసమే పుడతాడు ప్రత్యేకించి. ఏ విధంగా మనందరూ మనం అయితే ఏదైతే ఏ రూపాన్ని అయితే మనం స్మరిస్తుంటామో, ఏ రూపాన్ని అయితే అర్చిద్దాం అనుకుంటామో ఆ రూపంలో కనిపించడం కోసంగా పుడుతూ ఉంటాడు. అలా పుట్టుకెళ్ళేటువంటి వాడికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, తాత ఎవరు, ఎవరుంటారు? ఎవరు ఉండరు. అందుకనే మరి అవన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా జరగాలి అంటే వీళ్ళు మరి అమ్మాయి వాడు ఊరుకోలేదా, నువ్వు పుట్టుకెళ్ళలేనటువంటి వాడికి మీరు పిల్లలుగా ఇస్తామయ్యా అంటారని చెప్పి మాకు మేముగా తగ్గించుకున్నాం. ఆ స్వామి వారి గోత్రం ఏమిటా? ఆయన గోత్రం పరశివ గోత్రం. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః భవతు. ఓం నిరంజన నిరాకార నిర్వికల్పనాఖ్యాత నిరామయ పరశివ గోత్రోద్భవస్య. ఆయన నిర్వికల్పుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిరాఖ్యాతుడు. ఆయన అన్నీ కూడా అంటే ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడా అంటే లేడు. అంటే లేడు అంటే స్వరూపంగా ఉన్నాడా అంటే ఉన్నాడు, అన్ని రకాలుగా కనిపిస్తాడు. స్వరూపంగా లేడు అంటే లింగాకారంగా కనిపిస్తాడు. ఆయన ముక్కు ఉండదు, చెవులు ఉండదు, కళ్ళు ఉండదు, ఏముండదు. ఆ లింగాకార స్వరూపంగా ఉంటాడు. అంటే ఆకార నిరాకార స్వరూపంగా ఉన్నటువంటి ఆయన నిరంజన నిర్గుణ నిర్వికల్ప నిరాఖ్యాత నిరాన్వయ పంచావిషయ పరశివ గోత్రోద్భవస్య పరమశివ శర్మణే నత్రే. ఆయనే ఆయనకు పరమశివ శర్మణే నత్రే. అంటే ఈ స్వామివారి యొక్క మహేశ్వరుడి యొక్క ముత్తాత పేరు పరమశివ శర్మ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః భవతు. నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప పరశివ గోత్రోద్భవస్య విశ్వేశ్వర శర్మణే పౌత్రాయ. తాతగారు ఎవరట? విశ్వేశ్వర శర్మట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాత నిరామయ విశ్వనాథ శర్మణే పుత్రాయ. ఈయన యొక్క తండ్రి గారి పేరు విశ్వనాథ శర్మట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః భవతు. నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప నిరామయ పరమశివ గోత్రోద్భవస్య శుభ సుందర శివ శర్మణే వరాయ. మన అబ్బాయి పేరు ఆవిడ ఆ నల్ల పిల్లల తరఫున వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అనుకుంటారు మన అబ్బాయి పేరు ఏమిటి అసలు? సుందర శివ శర్మ. అవునా? మీరు అబ్బాయి తరఫా అబ్బాయి తరఫా? అది ఆ అబ్బాయి ఎలా ఉన్నట్ట? సుందర శివ శర్మ. మీ అబ్బాయి ఆయన రూపాన్ని చూడటానికి కూడా 2 కళ్ళు కూడా చాలట. ఎలా ఉంటాడ? చక్కగా బంగారపు రంగు ఎలా ఉంటుందో, బంగారం తెలుగు కూడా కాదు, బంగారం ఛాయతో ఉంటాడట స్వామి. అసలు ఆ సుందర రూపాన్ని చూస్తే ఎలాంటి వారైనా కూడా తన్మయంతో కురిసిపోతూ ఉంటారట. అలాంటి సుందర శివ శర్మ వర్మడే వరాయ. ఆ అబ్బాయి పేరు సుందర శివ శర్మ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః భవతు. శివాత్మలు కూడా చెప్పండి ఆయన వెంట కాశ్యపావత్సారణే ధ్రువత్రయాదశేష పునరామృత కాశ్యపస గోత్రోద్భవే మహామేరు శర్మణో నత్రీ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపవత్సరణే ధ్రువత్రయాదశేష పునరామృత కాశ్యపస గోత్రోద్భవే మందరాచల శర్మణః పౌత్రీ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
काश्यपवत्सरनेत्रवत्रियारुषेयप्रवरान्वित काश्यपगोत्रोद्भवी हिमाचलधर्मणः पुत्री चतुस्सागरपर्यन्तो ब्राह्मणेभ्यः सुखं भवतु काश्यपनेत्रवत्रियारुषेयप्रवरान्वित काश्यपगोत्रोद्भवी श्री दुर्गा नाम्नी इमां कन्याम् आदि दुर्गा नाम्नी इमां कन्याम् गुणीद्वं అది ఆయన యొక్క గోత్రం ఏమిట కాశ్యప వత్సరైత్రయాభిషేక ప్రోగ్రామిత కాశ్యపస గోత్రం అమ్మవారి గోత్రం ఏమిట కాశ్యపస గోత్రం కోలాహల శర్మణే నత్రే కోలాహల శర్మ గారి యొక్క ముది మనవరాలుట త్రికూటాచల పద్మణ పౌత్రి త్రికూటాచలుడి యొక్క మనవరాలుట హిమవత్ శర్మణ హిమవత్ పర్వత శర్మణ పుత్రి హిమవంతుడి యొక్క పుత్రిక ఆవిడ పేరు మహాలక్ష్మి మహాగౌరి మహాసరస్వతి స్వరూపిణి హైమవతి ఆ అమ్మాయి పేరు హైమవతి ఉమామహేశ్వర స్వామి ఈ సుందర శివశర్మ యొక్క భార్యగా పొందడానికి తండ్రిగా పేరు పెట్టుకుంది హైమవతి కన్యా నామ్ని ఓం హ్రీమహే ఆ దరిద్రుడు చక్కగా కీర్తన హ్రీమహే తదంగత్వేన శ్రీ ఉమామహేశ్వర స్వామి నమః. ఆ గోత్రనామాలు చెప్పిన తర్వాత అబ్బాయికి గృహస్థ ఆశ్రమ యోగ్యత కలిగించాలంటే యజ్ఞోపవీత ధారణ అర్థమాపలు చేయాలి. అంటే హిమవంతుడు మేనకాదేవి ఈ ఇద్దరు కూడా ఆయనకి యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉన్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజ పురస్పరాత్ ఆయుష్యభద్ర్యం ప్రమంత్ర సౌభాగ్యోపవీతం పరమస్తు स्वामिनः अनन्तमास्मदिकामयुक्तिकासिद्ध्यर्थं द्वितीयज्ञोपवीतधारणं करिष्ये ॐ यज्ञोपवीतं नरमं पवित्रं प्रजापतिर्यते सहजं पुरस्तात् आयुष्यवक्रियं प्रतिमुच्य सुपुरं यज्ञोपवीतं परमस्तु तेजः यज्ञोपवीतधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सूर्याग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु तदास्तु ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। जय दुर्गा माता की उमामहेश्वर स्वामी की जय। हर हर महादेव हर हर महादेव। शंभो शंकर। ओम नमः शिवाय ओम नमः शिवाय। స్వామి వారి యొక్క కళ్యాణోత్సవంలో గృహస్థ ఆశ్రమ యోగ్యత కలిగించారు. ఇక ఆయన కాళ్ళు కడిగేటువంటి పదం ఉందన్నమాట. ఒక్కసారి బ్రహ్మ కడిగిన పాదం
यन्मया भक्तमसाधूनां पापेभ्यश्च प्रतिग्रहः यन्मे मनसा वाचा कर्मणा वा दुष्कृतं तन्न इन्द्रो वरुणो वामहति सिन्धु पृथिवी उदद्योः ॐ शान्ति शान्ति शान्तिः जय जय दुर्गा देवी की जय हर हर महादेव शंभो हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर ఇప్పుడే ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిన్న రాత్రి మేము ఇచ్చిన మాట ప్రకారంగా ఎంతసేపు నేను మాట్లాడలేదని చెప్పిన ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ పెద్ద ఆయన కదా మనం ఒప్పుకున్నాము ఆడపిల్లి వారి తరపులు కాబట్టి మనం ఏమీ మాట్లాడకూడదు ఎందుకంటే మాట ఇచ్చి తప్పడం వాళ్ళ వశం కాబట్టి నిన్న రాత్రి మేము నల్లపిల్ల అనము అని చెప్పిన కూడా ఇప్పటికి 10 సార్లు అన్నారు. సరే మనం ఇచ్చిన మాట ప్రకారం అని చెప్పింది కనుక ఆవిడ మనందరి కోసం ఆవిడ ఏమీ మాట్లాడకుండా అక్కడ కూర్చుంది. మనం ఎలా అయితే ఇచ్చిన మాట ప్రకారంగా అల్లుడిని మేము ఎప్పుడూ గౌరవిస్తామని చెప్పాము. మాట తప్పడం అమ్మకి అలవాటు లేదు కనుక ఎన్నిసార్లు నల్లపిల్లాలన్నా కూడా మేము పట్టించుకోము. వారి మాట వారికి వదిలేస్తున్నాం కనుక ఈ కళ్యాణంలో మనం ఇచ్చిన మాట ప్రకారంగానే అల్లుడిని గౌరవించాలి కనుక కాళ్ళు కూడా కడుగుతున్నాం. కాబట్టి ఇంక మిగతా వాళ్ళ ఇష్టం ఎన్నైనా అనుకోవాలి. మీ నల్లపిల్లకి మేము గవర్నమెంట్ ఖచ్చితం లేక మా కాళ్ళు పట్టుకొని కలుగుతున్నారు. ఇంకా ఎందుకో ఇంకా ఈ నాకపోతే గాంభీర్యం అంతా కూడా చూపిస్తారు. స్వామి సామాన్యుడా చెప్పండి, గట్టిగా వాళ్ళు తప్పట్లో పెట్టారు. మన స్వామి గురించి చెప్పండి మీరు. అది నిన్న రాత్రి మీరు అందరూ ఒప్పుకున్నారు, ఇవాళ చప్పట్లు కొడుతున్నారు అంటే మీ అందరూ మాట మీద నిలిచేవాళ్ళు కాదు. అందరూ తప్పారు కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నారు వాళ్ళు. నిన్న ఏదో అమ్మాయి మా అమ్మాయి ఏదో నగలు అవి పెట్టుకుంది కదా చూద్దాం, నగల కోసం నల్ల పిల్లకి నగలు ఉన్నాయి తెల్లగా కనిపిస్తుందని అందరూ ఒప్పుకున్నాం. ఒక స్పీడ్ కూడా పెట్టలేదు రాత్రి. కాదండి ఏమన్నారంటే మా అబ్బాయి పక్కన ఉంది కాబట్టి కలకలు దాటిపోతుంది అన్నారు. ఇప్పుడు మీ అబ్బాయి కలకాలు తగ్గిపోయినాయి కదా వాళ్ళైతే. కాబట్టి ఇక మీరు చెప్పిన సువర్ణానికి ఎలాంటి రంగు ఉంటుందో అంతకు మించి అంటే అర్థం చేసుకోండి. దాని తర్వాత ఏం లేదు. ఇంకా అసలు సువర్ణమే ఆవిడ. నల్ల సువర్ణమా ఏదైనా అనుకోండి మీరు, సువర్ణం అంటేనే ఆవిడ. మరి అలాంటి దానికి కడలేదు అని చెప్పని అంటున్నారే, మీ అజ్ఞానాన్ని మేము చింతిస్తున్నాం. ఇక స్వామివారి యొక్క గృహస్థ ఆశ్రమానికి కూడా ఆయన యోగ్యత పొందాడు. ఇక కాళ్ళు కడగడం కూడా అయిపోయింది. బ్రహ్మ కడిగిన పాదము అని అంటారు. మొట్టమొదటిసారిగా భూలోకంలో భగవానుడికి కలియుగ పురుషుడైనటువంటి వెంకటేశ్వరుడికి ఆయన ప్రారంభించాడు. అందుకనే బ్రహ్మోత్సవం అంటారు. ఆ బ్రహ్మదేవుడు ప్రారంభం చేశాడు ముందుండి. అందుకని అప్పటి నుంచి కూడా బ్రహ్మోత్సవం, బ్రహ్మ ప్రారంభం చేశాడు కాబట్టి దాన్ని బ్రహ్మోత్సవం అంటారు. అయితే మనం అది వాడుకలో వచ్చింది. ఏ కళ్యాణం చేసినా కూడా బ్రహ్మోత్సవంగానే చెప్పుకుంటుంటాం. అక్కడ మొదలైంది కలియుగంలో భగవానుడి వెంకటేశ్వరుడి బ్రహ్మదేవుడు ఉత్సవం చేశాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది బ్రహ్మోత్సవం. అలా ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో కాళ్ళు కడగడం కూడా అయింది. అబ్బాయికి మధుపక్కాలు ఇస్తున్నారు. అమ్మాయి తరఫు వాళ్ళంతా కూడా ఒక్కసారి
యువం వస్త్రాన్ని వసావసాదే అయ్యో స్వామివారికి చూడండి, ఆ ఎర్రపంచి వేస్తే ఎర్రపంచి తగ్గింది కానీ స్వామివారు తగ్గలేదు. అది అమ్మవారికి ఎలాంటి చీర పెట్టినా కూడా మా తరఫున కట్టిన చీర చాలా కలకల్లా ఆడిపోతాం. ఇక స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో మధుపంకత్వం కూడా అయిపోయింది. ఇక కన్యాదానం అది కూడా నెమ్మదిగా అమ్మాయిని తీసుకుందాం. ఆ కన్యాదాన సమయే ఓం కన్యాదాన మహాసంకల్ప నిధిరుచ్యతే. కన్యాదానం జరుగుతుంది. అమ్మ కన్యాదానం అంటే మహోత్కృష్టమైనటువంటి దానాల్లోకెల్లా అనేక రకాల దానాలు ఉంటాయి. 16 షోడశ దానాలు ఉంటాయి. ఈ షోడశ దానాలలో చాలా గొప్పదైనటువంటిది ఏమిటంటే కన్యాదానం. ఇందాక నేను చెప్పినట్లుగా కన్యాదానం చేస్తే, మనఃపూర్వకంగా కన్యాదానం కనుక చేస్తే మళ్ళీ వాళ్ళకి జన్మంటూ ఉండదు. ఆ తల్లిదండ్రులకి మళ్ళీ జన్మంటూ ఉండదు. పునరావృత జన్మల సాహిత్యం అంటే స్వామివారి యొక్క జననాల విధాల దగ్గరికి వెళ్తారట. అదే మానవులుగా ఉన్నటువంటి వారు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నేను చెప్పాను కదా, శాస్త్రోక్తంగా చెప్పబడేటువంటి విషయం అది. ఎందుకంటే అంత గొప్పదిగా అమ్మాయి ఎక్కడో ఒక వంశంలో పుట్టి ఇంకో వంశాన్ని ఉద్ధరించడానికి వెళ్తుంది. కాబట్టి ఈ కన్యని దానం చేసినటువంటి ప్రతి తల్లిదండ్రులకు కూడా మహోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పి అంటారు. మరి ఇక్కడ కూర్చున్నటువంటి వారి సంఖ్య చాలా తక్కువ. మరి అందరూ కూడా కన్యాదాన ఫలితం. అందులో మనకి రామచంద్ర గారికి ఏమో 2 కొడుకులే. రాణి రాణి అంటారు కానీ ఎప్పుడు కూడా ఇలా అంటానికి కర్తలు ఇచ్చి ఈ కర్తలు కొట్టడానికి వాళ్ళకి కుదరటం లేదు. అందుకని ఇవాళ మనం గట్టిగా పట్టుకుందామా? అది అమ్మాయిని ఎలాగో కన్యాదానం వాళ్ళకి అవకాశం లేదు. నిన్న నుంచి 3 రోజులు బట్టి మా అమ్మాయి అంటున్నారు కదా. అదే ఈ అమ్మాయి లక్ష్మి అయినా లక్ష్మి ఇవ్వండి ఏం కుదరదమ్మా. అలాగా మీ అమ్మాయి కన్యాదానం చేసేటువంటి వాళ్ళకి కాబట్టి గట్టిగానే వాళ్ళ దగ్గర వసూలు చేయాల్సింది అమ్మాయి దొరుకువాలి. ఆ ఖర్చుల కింద రావాలి కదమ్మా కొద్దిగా. అలా అయ్యా ఈ విషయాన్ని శ్రద్ధగా మాట్లాడుతున్నాము. ఈ కన్యాదాన ఫలితాన్ని అంటే మనం చేసేటువంటి ఫలితం ఏమిటంటే ఎంతో కొంత దాన్ని సమర్పించుకోవాలి. అంటే ఒక దానం కింద చేస్తే అది గొప్ప ఫలితం ఇస్తుంది. అదే కనుక వరుడికి మనం కన్యను దానం చేసి గోదాన భూదాన సాలగ్రామదాన సువర్ణ దాన ఇవన్నీ దానాలు చేస్తాం. ఆ దానాలకన్నిటికీ కూడా ధనం ఇస్తూ ఉంటాం. అంటే గోదానం ఇవ్వాలంటే 50,000 పెట్టాలి, భూదానం ఇవ్వాలంటే 1 కోటి రూపాయలు పెట్టాలి, గోదానం సువర్ణ దానం ఇవ్వాలంటే కేజీలు పట్టుకోవాలి ధనం కదా. ఏంటి గ్రామం ఎంత ఇప్పుడు 2,20,000 ఎంతో ఉంది కదా. ఇప్పుడు ఎవరు సువర్ణం కూడా అడగటం లేదు, వెండి కూడా అడగటం లేదు. ఎవరి అది కూడా 3 లక్షలు అయిపోయింది. అందుకని అన్నిటికీ మించి అన్నిటికీ కూడా కలిపి ఒకే దానం కింద కన్యాదానం చేద్దాం. కన్యాదాన సమయే మహాసంకల్ప విధిరుచ్యతే. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు, పవిత్రమైనటువంటి కార్యం చేసేటప్పుడు, గొప్ప పని చేసేటప్పుడు మహాసంకల్పం చెప్పుకోవాలట. ఆ మహాసంకల్పం చెప్తాము. ఓం అదానంతమీశ్య భగవతో దేవదేవోత్తమస్య శ్రీ మహాదేవస్య అచింత్యావరమిత శక్త్రియా ప్రియమానస్య మహాజలోఘ మధ్యే పరిభ్రమణమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకసమే జక్తాం జక్త ప్రకృత మహదంకార పృథివ్యాపశ్చేతో వాయురాకాశాద్యవైనాంతే అస్మిన్ మహద్ బ్రహ్మాండకరండమండలయోర్मध्ये ఆధార శక్తిశ్రీ పూర్ణాధారం తైరామదాభ్యర్థదిగ్గతోమని ప్రతిష్ఠితే అతలవితన సతలతలాగరసాతల వాతల పాతాళాది సమస్తలోకస్థోపరిమితే భూలోక
భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యాదిలోక సప్తకానామదో భాగే చక్రవాణ శ్రీశైల మహానవాయమానస్య మధ్యే వర్తమానస్య మహానారాయమాన బలిరాజశాసశేషస్య సహస్రఫలామండలమండిరే ఐరావత పుండరీక వామన ఉపదాంజల పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టనిత్యంతి సుందానందోత్తం విదే అమరావతి అంభోవతి అనకావతి అనేజవతి ఆర్తేజవతి శుద్ధవతి గాంధర్వవతి కాంచితోవతి యశోవతి నామ పుణ్యభూమి ప్రతిష్ఠితే ఇంద్రాగ్నియమనైరువనవానుగుణేన ఈశానాహ్యస్తనిపాలకే స్థితే లోకాలోకావరమతైరావృతే గమనే కుసురాసర్పితక్షీరసాప్తోదికాని సప్తాన్నవపరివృతే జంబోక్తక్యకుశక్రోంచ సాగరసాత్మల పుష్కరాఖ్య సప్తద్వీపైరాంతర్దీపితే మాహేంద్రమలయ సఖ్యశక్తివతే భవరుక్షమతి విద్యాది అనయోధ్యాది సప్తకులాకలపర్వతైర్విరాజితే మదంగైరణ్యశృంగమాల్యవత్యుశ్చింతైరణ్యశృంగరుష్యశృంగాశ్చ పంచమహానాగాసహిత హిమాచలశైలహేనుకోటసురాశ్వేతాచలసమస్థితే ఇంద్రఖండకచారుకండతామ్రకండనాగసౌమ్యగంధర్వచారణ దేవకండనాగకండ స్వర్ణకండ భరతకండే నవకండాది నిష్ఠితే నవమే భరతకండే महामानाद सरोरुहाय पंचम्याय शुभवासरे शुभनक्षत्रे भानुवासरे शुभनक्षत्रे शुभयोग शुभकर्ण एवं गुण विशेष विशिष्टाय शुभतिथौ अस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य भगवतो देवदेवो नमस्य जगद्गुरुः जगद्रक्षणार्थदेवयावतीर्णस्य आकार निराकार स्वरूपस्य भरतमगोत्रोद्भवस्य निरञ्जन निरञ्जन तद्विरात्मय पंचाभिषेय प्रवरान्वित विश्वेश्वरन् प्रसर्पणः पौत्राय निर्गुण निरञ्जन निराख्यातिरात्मय निर्विकल्प विश्वनाथ सर्पणः पुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः समभवतु निर्गुण निर्विकल्प निरञ्जन निराख्याति निरात्मय पंचाभिषेय प्रवरान्वितः परशिवगोत्रोद्भवाय अतिसुंदर रूपाय अखिलांडकोटि ब्रह्मांड नायकाय आकार निराकार स्वरूपाय सुंदर शिव शर्मणे पवराय चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः सोमभवतु काश्यप वत्सल त्रयाभिषेक प्रवरान्वित काश्यप गोत्रोद्भवस्य कोलाहलस्य पर्यणेन त्रेम चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः सोमभवतु काश्यप वत्सल त्रयाभिषेक प्रवरान्वित काश्यप गोत्रोद्भवस्य त्रिकूटाचल पर्वतः पौत्री चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः सोमभवतु काश्यप वत्सल त्रयाभिषेक प्रवरान्वित काश्यप गोत्रोद्भवस्य हिमाचल पर्वतः पुत्री चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः सोमभवतु काश्यप वत्सल त्रयाभिषेक प्रवरान्वित काश्यप गोत्रोद्भवी महालक्ष्मी महागौरी महासरस्वती स्वरूपिणी अखिलांडकोटि ब्रह्मांड नायकी श्री विजय दुर्गा नाम्नी ओम कन्यादान समये कन्यादानं करिष्ये అందరూ కూడా చెప్పండి అమ్మా ఇలా హృదయం దగ్గర చేపట్టుకోండి మయా సహ దశ పూర్వేష దశ పరేష మధ్వంశాన నరకాత్ ఉత్తీర్ణ శాశ్వత విష్ణులోక శివలోక సిద్ధ్యర్థం సాలకృత हिरण्योदक गोदान भूदान सुवर्णदान सालग्रामदान सहित कन्यादान अहं करिष्ये అది
అంటే ఈ యొక్క శ్లోకానికి అర్థం మయా సహా నాతో పాటుగా దశపూర్వేషాం 10 తరాల ముందు వారు, దశాపరేషాం 10 తరాల తర్వాత వారు, అంటే మొత్తం ఎంతమంది అయ్యారు? 21 తరాలు వారుట. ఎవరైతే మనఃపూర్వకంగా కన్యాదానాన్ని చేస్తారో వాళ్ళకు మళ్ళీ కూడా ఈ భూలోకంలో పుట్టేటువంటి అవకాశమే లేదుట. నువ్వు ఎన్ని దానాలు చేసినా కూడా ఆ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. కానీ కన్యాదానం చేసినటువంటి దంపతులు కానీ తల్లిదండ్రులు కానీ మళ్ళీ మనఃపూర్వకంగా చేసేటటువంటి ఆ కన్యాదాన ఫలితం ఏంట మళ్ళీ పుట్టాల్సినటువంటి అవసరం కూడా ఉండదుట. అంతది గొప్పదిట ఈ కన్యాదానం. అంతేకాదు 21 తరాల వారిని కూడా ధరింపజేసేటువంటి మహోత్కృష్టమైనటువంటి కన్యాదానం. మనం ఎక్కడో ఎన్నో చూస్తూ ఉంటాం. ఇలాంటి భగవంతుడిని సాక్షాత్తు అమ్మవారిని మన కూతురిగా భావించి ఆ స్వామికి అల్లుడుగా భావించి మనం అంతా కూడా కన్యని దానం చేస్తున్నాం. ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం, మహద్భాగ్యంగా కూడా మనం పొందగలుగుతున్నాం. అందరి దగ్గరికి కూడా వస్తారమ్మా మా వాళ్ళు. చక్కగా మీరంతా కూడా దాని మీద ఒక్కసారి స్పృశించి మనకి తోచినటువంటి ద్రవ్యాన్ని అక్కడ సమర్పించుకున్నంత మాత్రాన సరిపోతుంది. కంగారు పడక్కర్లేదు. అయా భరణైర్యుదా దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే విజేషయ కన్యా మే సర్వతో పూజాత్ కన్యే మే దేవి పాస్వయో కన్యే మే సర్వతో పూజాత్ భక్తాన్ మోక్షాన్ నవాప్యాత్ విశ్వంబరః పంచభూతా సాక్షిణ్య సర్వదేవతాః కన్యా విమాం ప్రదాస్యామి భక్తానాం దానాయ వై కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం దాస్యామి శంభవే తుభ్యం శివలోకే విజేతయా కన్యే మే సర్వతో పూజాత్ కన్యే మే దేవి పార్షదో కన్యే మే సర్వతో పూజాత్ భక్తాన్ మోక్షాన్ నవాప్యాత్. చంద్రమండలానికి కనుక ఎన్ని విరవగింతలు పేర్చుకుంటూ వెళ్తామో అన్ని జన్మల వరకు మళ్ళీ జన్మ ఉండదుట. కన్యాదానం అంటే ఇది పురాణోక్తంగా శాస్త్రోక్తంగా చెప్పబడింది. కన్యాదానం అంటే మహోత్కృష్టమైందమ్మా. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏదో ఆడపిల్ల పుడితే ఒక రకం, అంటే పూర్వం అనుకునేవాడు ఆడపిల్ల పుట్టిందంటే గుండెల మీద కుప్పటిలాగా ఉండేది అని అనుకునేవాడు. అని వాడేమో ఆడపిల్లలే దొరకడం లేదు కదా. అందుకని మా అబ్బాయి తీరిగా చాలా చౌకగా కొట్టేశారు. ఉన్నమాట అంటున్నామండి కదా, ఏమో ఉన్నమాటనే అంతే. మన అబ్బాయిని ఏమీ ఇవ్వకుండా కొట్టేశారు ఆ నల్ల పిల్లకి. అలా కన్యాదానం అనేటువంటిది మహోత్కృష్టం. పుత్రాశీర్వస్య సహస్రావసానే ఏకైకస్యావారకాంశక్రమేణ సర్వరాస్యా విశ్వదీర్ఘాలై యవైః చంద్రమండల పర్యంతం మాషైః సూర్యమండల పర్యంతం జలైః ధ్రువమండల పర్యంతం అంటారు. అంటే ఈ భూలోకంలోంచి ఒక్కొక్క గింతని పేర్చుకుంటూ సూర్యమండలానికి కనుక వెళ్తే ఎన్ని గింజలు, ఎన్ని కోట్ల గింజలు పడతాయో అన్ని సంవత్సరాల వరకు కూడా ఈ జీవుడికి జన్మంటూ ఉండదుగా. అంటే ఈ పుణ్యలోకాలలో ప్రాప్తిస్తూ ఉంటుందంటారు. అంటే సామాన్యంగా మళ్ళీ అందుకనే ఇందాక చెప్పినట్లుగా హిమవంతుడికి మేనకాదేవికి కూడా ఆ మనస్సును చెలింపజేశాడు నారదుడు.
నారదుడు కాదు, సాక్షాత్ స్వామి. ఎందుకంటే భూలోకంలో కనుక హిమవత్ పర్వతం కాకపోతే మనంతా కూడా ఉద్ధరించబడేటువంటి వాళ్ళని కాదు. వాడు భూలోకంలో ఉంటాడు కాబట్టి ఆ స్వామి ఆయన పుల్లెలు మాలగా వేసుకున్నట్లుగాను, విభూతి పూసుకున్నట్లుగాను, అనేక రకాలైనటువంటి సర్పాలన్నింటినీ కూడా ఆభరణాలుగా ధరించేట్లుగాను కనిపించాడు. ఆవిడ కూర్చుపోయింది మేనకాదేవి అత్తగారు. అందుకని వాళ్ళు మనపూర్వకంగా కన్యాదానం చేయలేదు కాబట్టి వాళ్ళు ఇంకా భూలోకంలో ఉన్నారు. అదంతా కూడా లీలామానుషుడైనటువంటి ఆ శివుడి యొక్క ఇదే అన్నమాట. ఎందుకంటే పర్వతాలు లేనిది మానవులు ఉంటారా? పర్వతం లేనిది ఈ భూలోకమే ఉండదు. మంది కాపాడేదే పర్వతాలు. అలా ఈ పర్వతాలన్నీ కూడా భూలోకంలో ఉండడం కోసం గాను ఆయన లీలామానుష విగ్రహంగా కనిపిస్తూ ఈ పర్వతాలను శాశ్వతంగా భూలోకంలో ఉంచాడు. అంటే లోక కళ్యాణార్థం ఈ సకల ప్రజలు కూడా చక్కగా ఉండాలనేటువంటి కోరికతో ఆయన చేశాడు. అలా ఈ కన్యాదానం చేసినటువంటి వారంతా కూడా, ఈ కూర్చున్నటువంటి వారు, చూసినటువంటి వారు కూడా నిత్యభంగాలు పొందుతారు అని చెప్పి, ఎక్కడైతే కళ్యాణం, ఇక్కడేది కాదమ్మా, ఎక్కడ కళ్యాణం జరిగిన కళ్యాణము అంటేనే శుభము. కళ్యాణము అంటేనే శుభము అని అర్థం. ఆ కళ్యాణం శివ అంటే శుభాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇది విచిత్రం ఏమిటంటే శుభానికి కూడా శుభాన్ని ఇచ్చేటువంటి వాడు. అంటే మహోత్కృష్టమైనటువంటి శుభాన్ని ఇచ్చేటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని అందరూ కూడా కలిగిస్తున్నారు కాబట్టి ఈ ఫలితాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాం. ఇక స్వామివారికి శుభముహూర్తానికి సమయం అవుతుంది. ఈ శుభముహూర్త సమయంలో మంగళాష్టకాలు పఠిద్దాం. ఓం శ్రీమద్వ్యాసపరాశరాజ్ఞురసుఖ ప్రహ్లాదనాగాంతక శ్రీగంధద్రుమ పుండరీక హనుమద్భీషాంబరీషోద్భవ శేషాక్రూర వశిష్ఠ నారద భయం జాదాసనో భోగ్యద ఏతైర్భాగవతైర్విభీషణ ముఖ కుర్యాత్ సదా మంగళం. శుభోదయ శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం తదేవ దేవేశో ఉదవాన త్రిమతిర్దైత్యే స్మరకో నమః వాదేశం పవనస్య కిన్నరవతిర్వృత్తో విదిక్పాలకాః శ్రీ గౌరీ సకలో వివాహ సమయే కుర్వంతు మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీలక్ష్మీనారాయణ శ్రీలక్ష్మీ సర్వజగత్రయేక భువనా సుభదా భూమిస్వజీ భారతీ ఛాయా సూర్యవదో పురాణ సమన్వయే స్వాస్పదారుంధతి దేవీ వారుణ కన్యకా వనిసుతా సావధాన. స్వామిత్ర వశిష్ఠ గౌతమ సుఖ శంకీర సౌభాగ్యవా భారద్వాజ వనీతి కంకపులః సావధాన సునోయతాంధ్రువం రాజ్యం. ध्रुवन्ते राजा वरुणो देवो बृहस्पतिः ध्रुवन्ते यदां ध्रुवो ध्रुवत्वेन हविषा ऐक्य ब्रह्मणस्पतिः ध्रुवज्यो ध्रुवामधुरेन्द्रो विश्वकिञ्चेनो इन्द्रैः हर्वस्तिष्ठैः राष्ट्रमुदारय. ॐ ध्रुवन्ते राजा वरुणो देवो बृहस्पतिः
श्री महालक्ष्मी देवी नमः। ओम मंगल्य देवताभ्यो नमः। ओम ध्यायामि ध्यानं समर्पयामि। ओम ओम अर्घ्य भजन भवता भरणे शोभधर्मया चंद्राभरणै लक्ष्मीं जातवे रोमावः लाभः जातवे लक्ष्मीं धामिति यस्यां विरजन्ते प्रदानः अस्मभोर्मः प्रवक्ष्यां चिराध प्रबोधरि इयं देवी वास्तः सेवा देवी भुरामि आसोभो पिता विरज्य प्राकारवान् ध्यान योक्तिं दुर्गां तपयन्ते पद्मे स्थितां मत्कोत्तां कामे होमत्वयस्यं चन्द्रा प्रभासं यस्यां योक्तिं देवलोके देवविश्वादारां दापत्नीवे शरणं प्रपद्ये लक्ष्मी देवस्य अहवापुणे आदिचरणे भव्यालो वस्तुस्वरुषाविवः तस्य बलान्तप्रधानं मायान्तराय अर्चवाच्य उभयद्वां देवतयः कीर्तिनाथः प्रादुर्भूतोऽस्मिराज्यस्य कीर्तिवृद्धिप्रदानमे शुद्धिभासावलानि यष्टां लक्ष्मीर्नाशयाभ्यः अभूतिवसुबुद्धिञ्च सर्वां कीर्तनमे गृहात् गन्धद्वारान्द्राविषां चुष्टां गिरीषिणे ईश्वरीः कुन्दरो भूतानः आमि होमत्वयस्यं मनसः कामाकोटिपादस्वच्छसेवहि वसुरधामलोकमस्यामि श्री श्रीरामविदः गन्धमेन प्रियाभूतामयि सम्भवगद्धः श्रीयंवासेने श्रीयंवासयने कुले आर्द्रां पुष्करणे पुष्टिं सुवर्णां हेममालिनि सूर्यां हिरण्मयि लक्ष्मीं जगमेदोमावः ओम स्नान ओम शुद्धो स्नानं धोत्रेण क्षीराक्षेपूजानन्तरः शुद्धायमनि धोत्पयामि ओम प्रकृत्यै नमः ओम कृत्यै नमः ओम उज्जायै नमः सर्वभूतहिताय नमः ओम शुद्धाय नमः ओम शुद्धाय नमः विमुक्त्यै नमः ओम शुद्ध्यै नमः अमात्याय नमः प्रकृत्यै नमः ओम कृत्यै नमः प्रदाय नमः ओम शुद्धाय नमः ओम विमुक्त्यै नमः सुरभ्यै नमः ఎక్కువ తీసుకోండి सुरभ्यै नमः सुधाय नमः ओम धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः नित्यपुष्टाय
క్షీరామాసి పూర్వాచార్యేంద్రశ్రీ విజయ దుర్గాదేవి పూజాం సమర్పయామి. లోకరక్షణ హేతున కంఠే వర్ధాం మనం మామూలుగా పెళ్లిలో మనం చదువుకుంటాం మాంగళ్య